మీ కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవానుడు పూర్తిగా అనుకూలుడు కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన లాభస్థానంలోకి వస్తూ ఉన్నాడు. ఇదేంటంటే మీకు కొంచెము మీకు బాగా అంటే సోషల్ నెట్వర్క్ ఇది విద్యార్థినులకి అప్లికేబిలిటీ ఉండదు. అలాగే మీరు కనుక బాగా స్పిరిచువల్ పాత్లో ఉంటే అప్పుడు కూడా మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే నిరంతరం దైవనామస్మరణ చేసుకునే వాళ్ళకి లేదా వీలైనంత వరకు మీరు తీర్థయాత్రలు చేస్తూ లేదా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకైనా వెళ్తూ పురాణాలు చదువుతూ వింటూ ఉన్న వాళ్ళైనా మీకు ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇలా పాత్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏ గ్రహాలు కూడా బాధించవు. మీ చుట్టాలలో మీ బంధువర్గంలో కావచ్చు, మీ మిత్రులలో కావచ్చు మీకు ఇబ్బంది కలుగుతుంది. అంటే మీరు చెయ్యని దానికి మిమ్మల్ని వాళ్ళు బాధ్యుల్ని చేసి మిమ్మల్ని కొంచెం మాటలని ఇన్సల్ట్ చేస్తారు. అది మీరు తీసుకోవడం ఇబ్బందిగా మీకు అనిపిస్తుంది, అది మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఆయన ప్రియ శిష్యుడైన కార్తవీర్యార్జునుడిని కూడా స్మరిస్తూ ఉండండి. అప్పుడు మీరు ఇలాంటిదేం చూడకుండా మొత్తం కూడా సెట్ అయిపోతుంది.